స్నేహం మన జీవితానికి ఒక గొప్ప వరం. మాటలకు అందనిది స్నేహం, మాటలతో చెప్పలేనిది స్నేహం. ఎక్కడో దూరంగా ఉన్నా కూడా మనసుల్ని కలిపి ఉంచేదే ఈ స్నేహం. మన కష్టాలలో మనతో కలిసి ఉండేది స్నేహం. విజయాలు వచ్చినప్పుడు ఎంతోమంది చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు. కానీ మనము కృంగిపోయినప్పుడు, విషాదంలో ఉన్నప్పుడు, లేదా జీవితంలో కింద పడ్డప్పుడు మనల్ని లేపగలిగేది స్నేహితుడు ఒకడే. స్నేహం ఒక నవ్వు, ఒక కన్నీటి తడిపాటి. ఆటలు పాటలు అల్లరే కాదండి, వాటితో పాటు అనుభవాన్ని కూడా మనం షేర్ చేసుకునేది స్నేహితుడితోటి. అలాంటి ఈ స్నేహితులకి కృతజ్ఞత తెలుపుకోవడానికే ఈ స్నేహితుల దినోత్సవం. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళని సోల్మేట్స్ అనొచ్చండి. నిజమైన స్నేహానికి గుర్తుగా నేను మీతో ఇవాళ ఒక రియల్ స్టోరీ షేర్ చేసుకోబోతున్నానండి. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ సత్య అండి. స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల వీల్ చైర్కే పరిమితమైనటువంటి సత్య అనేటువంటి ఒక యువకుడి కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఐఐటి బాంబే అండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019 వాళ్ళందరూ కూడా ఒక ట్రెక్కి ప్లాన్ చేస్తారు. సింహాగఢ్ అని నియర్ పూణే ఉంటుంది. అది ఇట్ వాజ్ ఎ వెరీ రగడ్ అండ్ వెరీ స్టీప్ క్లైంబ్ అనమాట. అది చేద్దామని వాళ్ళంతా ప్లాన్ చేస్తారు. అయితే ఈ సత్య అనే కుర్రవాడు కూడా ఈవెన్ ఐ ఆల్సో డ్రీమ్డ్ ఆఫ్ క్లైంబింగ్ దిస్ ట్రెక్ అని చెప్పేసి తన ఫీలింగ్స్ అన్ని చెప్తాడు అనమాట. అయితే ఈ ఫ్రెండ్స్ అందరూ అది కలగా ఎందుకు ఉండాలి, నిజం చేస్తాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక చిన్న చైర్ని ఇన్వెంట్ చేస్తారండి. చేసి ఈ సత్యాన్ని ఆ చైర్లో కూర్చోబెట్టేసి అందరూ కూడా భుజాల మీద మోస్తూ ఆ ట్రెక్ చేస్తారండి. అంటే ఒకళ్ళు కొంచెం సేపు అట్లా అందరూ షేర్ చేసుకుని ఆ యువకుడిని మొత్తానికి వాళ్ళతో పాటే ఆ ట్రెక్కి తీసుకెళ్తారండి. ట్రెక్ పీక్ రీచ్ అయిన తర్వాత అతని కళ్ళల్లో సంతోషము, ఆనందము, ఆవేదన అన్ని కలిపి ఒకసారి వచ్చేస్తాయన్నమాట. అతని బాధ చూసిన ఫ్రెండ్స్ అందరూ కూడా నీకు మేము ఉన్నాము అనుకుంటూ వాళ్ళందరూ కూడా అతనితో పాటు కన్నీటి పర్యంతం అవుతారు. ఇది చూసిన బయట వాళ్ళు కూడా ఎంతో భావోద్వేగానికి గురవుతారు. ఇది ఒక మొరేల్ అండి. అయితే ఆ సత్య ఒక స్టేట్మెంట్ ఇస్తాడనమాట. ఇది నా ప్రయాణము ఒంటరిగా ఉండదు, నాతో స్నేహితులు ఉన్నారనే ధైర్యం నాకుంది, వీళ్ళు నన్ను ముందరికి నడిపించారు అని చెప్పేసి ఎంతో భావోద్వేగమైన స్టేట్మెంట్ని ఇస్తాడనమాట. ఇలాంటి ఫ్రెండ్షిప్స్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుందండి. మరిన్ని ట్రూ ఫ్రెండ్షిప్ స్టోరీస్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వచ్చే సంచికలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.